నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని భూపాల్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 2,92,00,000 విలువైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మరియు మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించాం. అదేవిధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేశారు. మరియు 10 లక్షల రూపాయలని ఆరోగ్యశ్రీ పథకం కింద అందించాం. అదేవిధంగా నిరుపేదలకు 3,500 ప్రతి నియోజకవర్గం నుండి ఇంట్లను ఇస్తుందని ప్రభుత్వం ఆదేశించగా 2 లక్షల రూపాయలు రైతాంగానికి ఆగస్టు 15 లోపు పంట రుణమాఫీ బ్యాంకు ఖాతాలో అవుతుందని అన్నారు. అదేవిధంగా పండించిన పంట సన్నవడ్లు అయిన పండించిన సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఇవ్వబోతామని ఆయన అన్నారు. మహిళా సోదరిమణులకు మనం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. అదేవిధంగా ఈరోజు జీరో కరెంటు బిల్లు వచ్చే విధంగా మనం చెప్పిన మాట అమలు చేశాం. మూడవది ఇది జీరో బిల్లు కాకుండా 500కే వంట గ్యాస్ సిలిండర్ అందించాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మీరు ఏ హాస్పిటల్ అయినా ఉచితంగా వైద్యము చేసుకునే కొరకు అందించాం. ఐదవది మీకు ఇంకా 4-5 రోజుల్లో నిరుపేదలందరికీ కూడా 3,500 ఇళ్లను ఊరి గుడిసెలు ఉన్నటువంటి ఇళ్లను కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున 4 లక్షల ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతాంగానికి 2 లక్షల పంట రుణం ఆగస్టు 15 లోపు మీ క్రాప్ లోన్ తీసుకున్నటువంటి పంట రుణాలన్నీ కూడా మీ ఖాతాల్లో రుణాలు 2 లక్షల వరకు 35,000 కోట్ల రూపాయలను కూడా మాఫీ చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతాంగానికి కూడా ఈరోజు పండించిన పంట ఏదైతే ధర కూడా సన్న వడ్లు ఈరోజు దొడ్డు వడ్లు పెడితే ఆ దొడ్డు వడ్లను మనం పండిస్తే కొన్న తర్వాత రేషన్ షాపులకు దొడ్డు బియ్యము ఇంట్లో వండుకోలేక బయటోడు వచ్చి దళారు వచ్చి 5 రూపాయలకు 6 రూపాయలకు కొనుక్కొని 30 రూపాయలకు బయట అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి సన్న ధాన్యాన్ని పండించాలి. మనం రేషన్ బియ్యం కూడా మీకు మీ కార్డు మీద 25 కిలోలు మీకు సన్న బియ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాం. పాఠశాలలో కానీ హాస్టల్స్లో కానీ సన్న బియ్యం ఇస్తే మరి దళారీ వ్యవస్థ పోతుందనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం సన్న బియ్యము ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా